హాయ్ అండి. ఇవాళ మీకు నేను 8 వెజ్ కర్రీ 8 వెజ్ కర్రీ అనేది చాలా బాగుంటుంది. అంటే మనం 8 వెజిటబుల్స్ని కలిపేస్తాం అన్నమాట. 8 వెజిటబుల్స్ని కలిపిన కూర ఎంత విటమినైజ్డో మనకి తెలుసు. చాలా విటమినైజ్డ్ ఫుడ్. ఎందుకంటే అందులో అన్ని విటమిన్స్, అన్ని రకాల కూరలు కలుస్తాయి కాబట్టి చాలా విటమినైజ్డ్ ఫుడ్ ఉంటుంది. సో మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేస్తారని. ఎప్పుడు మనం ఒకటే కూర తీసుకుంటాం, ఒకటే కూరని మనం చేసేస్తూ ఉంటాం. మ్యాక్సిమం అందులో పచ్చిమిరపకాయలు కానీ, టమాటో కానీ, ఉల్లిపాయ కానీ కామన్ ఉంటుంది. ఒక కూర మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే మిగతావన్నీ అలా ఉంటాయి. కానీ ఇప్పుడు ఇది ఇలా కాకుండా నేను 8 వెజిటబుల్స్ అనమాట. 8 వెజిటబుల్స్ అంటే 8 కూరలు అవన్నీ తీసుకుని చేస్తున్నాను. ఫస్ట్ వెజిటబుల్ పడుతోంది. పచ్చిమిరపకాయలు కొంచెం బాగానే పడతాయి, ఎందుకంటే మనం తీసుకున్న కూరలు అలాంటివి కాబట్టి పచ్చిమిరపకాయలు వేయండి. ఒక 3-4 ఇలా సగానికి తుంచేసి వేసేసేయండి. సో సగానికి తుంచేసి వేసేస్తే అవి వేగుతూ ఉంటాయి. వేగుతూ ఉంటేనే, అంటే మరీ డీప్ ఫ్రై అయిపోక్కర్లేదు, మాడిపోక్కర్లేదు. జస్ట్ ఇట్లా వేగుతూ ఉంటేనే అవి ఎలాగో మళ్ళీ కూరల్లో మగ్గిపోయేదే కదా, మరీ పచ్చిగా ఉండకుండా వేగిపోవాలన్నమాట. వేగిపోతే అప్పుడు మనం మిగతా ఇంగ్రీడియంట్స్ వేయచ్చు. దాని తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి. కొంచెం దాచుకోండి, కొంచెం వేసుకోండి. అవి కూడా బాగా వేగిపోయాక అప్పుడు మీరు సెకండ్ వెజిటబుల్ పడుతుంది, ఉల్లిపాయలు. ఉల్లిపాయ ఒకటే తీసుకున్నాను నేనేం ఎక్కువ తీసుకోలేదు, ఎందుకంటే అన్ని కూరలు పడతాయి కదండి, కూర కొంచెం ఎక్కువ అయిపోతుంది. సో చక్కగా ఉల్లిపాయలు, ఒక పెద్దది ఉల్లిపాయ తీసుకున్నాను. ఉల్లిపాయ తీసుకుని అవి కూడా బాగా వేయించేయాలి. బాగా వేయిస్తూ ఉంటే అప్పుడు బాగుంటుంది. కూర కూడా ట్రాన్స్పరెంట్ అయిపోవాలి. ఉల్లిపాయలు ఏంటంటే కొంచెం కలర్ మారి ట్రాన్స్పరెంట్ అయిపోతూ ఉంటే బాగుంటుంది. అలాగే కొంచెం పసుపు వేయాలి. పసుపు వేసేసి కలపాలి. పసుపు వేసేసి కలిపేశాక అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, కామన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అది కూడా, ఎందుకంటే నేను ఇంట్లో చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఎప్పుడు బయట కొనను, మీకు చెప్పాను. నేను బయట కొనను, అది ఎంతో వాసన వస్తూ ఉంటుంది. సో నేను ఎప్పుడు బయట కొనను. సో నేను ఏం చేస్తానంటే ఇంట్లోనే చేసుకుంటాను. అల్లం వెల్లుల్లిపాయలు, కొంచెం పసుపు, ఉప్పు, నూనె వేసేసి గ్రైండ్ చేసుకుంటాను. అసలు నీరు పొయ్యకూడదు, ఇంకా అంత పంజెంట్ ఉంటుందన్నమాట. అందుకే కొంచెం వేసినా చాలు, ఫుల్ పట్టేస్తుంది. సో ఇలా పచ్చివాసన పోయే వరకు వేయించేస్తే ఇప్పుడు 2 పడ్డాయి, పచ్చిమిరపకాయలు పడ్డాయి, అలాగే ఉల్లిపాయ పడింది కదా, రెండు కూరలు అయిపోయాయి. ఇప్పుడు మూడో కూర సారీ అండి, మూడో కూర పడింది. టమాటోస్ లేనిదే అసలు ఏ కూర బాగుండదు. నాకైతే నచ్చదండి. నాకు టమాటోస్ బాగా ఉండాలి. నాకు ఎంత టమాటోస్ ఉంటే అంత ఇష్టం. ఆ ట్యాంగినెస్ వస్తేనే ఆ కూరకు అందం, రుచి కూడాను. అందం ఎలాగో ఉంటుంది, రుచి కూడా ఉంటుంది అన్నమాట టమాటోస్ వేస్తే. అవునా కదా? అవునంటారా కాదంటారా? నిజమా? మీరు అలాగే అనుకుంటారా? నేను ఎక్కువ టమాటోస్ వాడతాను, నాకు ఇష్టం కూడా టమాటోస్ అంటే. సో ఇలాంటి మిక్స్డ్ వెజిటబుల్ కర్రీస్లోకి ఇలాంటి ఎక్కువ కర్రీస్ చేసుకోవాలన్నప్పుడు ఇలాంటివి ఇలా టమాటోస్ వేసేస్తే చూసారా, ఉల్లిపాయలు కూడా బాగా ట్రాన్స్పరెంట్ అయిపోయాయి, టమాటో కూడా మగ్గిపోతుంది. అంటే ఇవన్నీ వేసాక మూత పెడతాం కాబట్టి అంత పెద్దగా గంటలు దీంతో ఉండిపోవాలని రూల్ లేదండి. ఇది అయిపోయాక మీరు కొంచెం సేపు అలా వదిలేస్తే అవుతూ ఉంటుంది. దీని తర్వాత మీరు నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వేసుకోవడం మొదలు పెట్టచ్చు. అదే నెక్స్ట్ ఇంగ్రీడియంట్ టమాటోస్ తర్వాత క్యాబేజ్ వేసుకోవాలి. క్యాబేజ్ వేసేసుకుంటూ కూర చేయాలి. నేను ఒక్క చేత్తో పట్టుకుని వీడియో తీస్తూ నేను ఈ కూర చేస్తున్నాను. సో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మీకు ఇంట్లో ఎవ్వరు లేరు వీడియో తీయడానికి, నేను ఒక్కదాన్నే చేస్తున్నాను అనమాట. సో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఏమనుకోవద్దు.
సో క్యాబేజ్ వేసేసాం కదా, దాన్ని కూడా శుభ్రంగా కలపండి. కదిపాక అంటే మొత్తం టమాటోస్లోకి, పోపులోకి, ఉల్లిపాయ దాంట్లోకి అన్నిట్లోకి ఇలా కలిసిపోవాలన్నమాట. కలిసిపోయి ఇలా మొత్తం కలిసిపోవాలి. అవి వేసేసాక నెక్స్ట్ క్యాప్సికమ్ వేయాలి. ఇది 3వది అయ్యింది, 4వది కూడా అయిపోతుంది. సో 4 పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటోలు, క్యాబేజ్ అంటే 4. ఇది 5వది వేస్తున్నాను అనమాట. పచ్చిమిరపకాయలు 1 అండి, ఉల్లిపాయలు 2 అండి, టమాటోలు 3, క్యాబేజ్ 4, క్యాప్సికమ్ 5. అవునా? సో ఇలా చేసుకోవాలన్నమాట. కొంచెం షేక్ అవుతుంది, ఏమనుకోకండి, ఎందుకంటే గ్యాస్ దగ్గర పెట్టుకోవడం కూడా అంత మంచిది కాదు కదా. సో అయినా సరే మీ అందరికీ ఒకసారి చూపించేస్తే బాగుంటుంది, ఎలాంటి డౌట్ ఉండదు కూడా. ఒకటేసారి నాకు ఆడియో కూడా ఇచ్చేసినట్టు అయిపోతుంది కదా అని చేస్తున్నాను అనమాట. సో ఇంకో కూర ఇప్పుడు వేస్తున్నాను. అన్నీ లైన్ బై లైన్ వేసేసుకోవడమే, ఎందుకంటే ఇప్పుడు మనం మూత పెట్టేస్తాం. ఈ వాటర్ కంటెంట్ ఉన్న క్యాబేజే కదా, సో బాగానే తొందరగా ఉడికిపోతుంది. ఇప్పుడు క్యారెట్ వేసేసాం, 6 కూర. ఇప్పుడు 7 కూర. 7 కూర బీన్స్ వేస్తున్నాం. బీన్స్ కూడా వేసేస్తున్నాం. ఇంకో పక్కన పెట్టుకుని చేస్తున్నాను అనమాట. సో బీన్స్ కూడా వేసేసాం. బీన్స్ వేసేసాం, క్యాబేజ్ వేసేసాం. 7 అయిపోయాయి కదా. 7 అయిపోయాక ఇప్పుడు 8 ఆలు వేస్తున్నాం. లాస్ట్లో మనం ఆలు వేసేస్తాం. ఆలు వేసేసి ఇలా కలిపేయడమే. ఆలు వేసేసి మొత్తం కూరంతా ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటే మొత్తం కిందకి అంతా అడుగంతా ఉన్న పోపు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూరకంతా అవుతుందన్నమాట. అంటే మొత్తం అంతా కలుస్తుందన్నమాట. అలా కలవాలి కదా, మొత్తం అంతా కలవాలి. సో మొత్తం వెజిటేబుల్స్ అన్నీ వేసేసాం. 1 నిమిషం మూత పెట్టేద్దాం. నేను మళ్ళీ వస్తాను, చెప్తాను. ఓకేనండి. సో ఇందాక మనం ఏం చేసాం, అన్ని కూరలు వేసేసి పెట్టేసాం చూసారా. అంత లీఫీ అదే వాటర్ కంటెంట్ ఉన్న వెజిటేబుల్స్ వేసాం కాబట్టి, క్యాబేజ్ అనగా, క్యాప్సికమ్ అనగా, ఉల్లిపాయలు, టమాటోలు ఇవన్నీ వేసేసాం కాబట్టి క్యాబేజ్లో ఉన్నది కూడా నీరు వదిలేసి ఇలా చూసారా ఎంత నీరు వదిలేసిందో. ఇలా నీరు వదిలేసింది. సో బాగా ఉడుకుతుంది. మూత పెట్టాను నేను ఇందాక. మూత పెట్టి మీకు ఇప్పుడే వస్తానని చెప్పాను కదా, అంటే నేను మళ్ళీ చూపిస్తానని చెప్పాను కదా. సో మళ్ళీ దీని కంటిన్యూషన్ అనమాట. నెక్స్ట్ దాని కంటిన్యూషనే. సో ఇది బాగా లేహం అయిపోక్కర్లేదు కూర, కొంచెం క్రంచీగా ఉంటేనే బాగుంటుంది. రెస్టారెంట్స్లో కూడా చాలా ఇస్తారు ఇలాంటివి. పక్కా ఇలాంటి కూరలు మనం కొంచెం స్టైలిష్గా మనం మెయింటైన్ చేసేటప్పుడు ఇలాంటి కూరలు తింటాం. సో దీని తర్వాత మీరు తప్పకుండా మీకు కావాల్సినది ఏం చెప్తాను ఉండండి. కొంచెం 1/2 స్పూన్ మిరియాల పొడి వేస్తే కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. 1/2 స్పూనే వేసుకోండి, మళ్ళీ కారం తినలేరు. 1/2 స్పూన్ వేసుకోండి. అలాగే రుచికి తగినంత ఉప్పు. నాది పెద్ద స్పూన్ కాబట్టి, అంటే దీంట్లో కంప్లీట్గా 2 స్పూన్స్ పడతాయి అన్నమాట. ఉప్పు వేసేసి కలిపేయండి. ఇలా మొత్తం నేను మీకు చెప్పాను కదా, ఒక్క చేతితో తీస్తున్నాము లాంచి. బట్ మీకు అండర్స్టాండ్ అవుతుంది, మీకు అర్థమైపోతున్నట్టుంది కూర ఎలా చేయాలో. సో ఏమైనా తప్పులుంటే క్షమించండి నేను చేయడంలో. ఓకేనా అండి. ఇలా చేసేయాలి. ఇలా చేసేసాక తగినంత కారం, మొత్తం కూరకి ఇంతే కారం, ఎక్కువ వేసుకోక్కర్లేదు. ఇది కూడా 2 స్పూన్స్ నిండా ఉంటుంది కాబట్టి, ఎందుకంటే ఇందాక మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి. సో ఈ కారం సరిపోతుంది. ఇలా పెద్ద ముక్కలే తరుక్కోవాలి ఆలు అనేది. బీన్స్ కూడా మరీ చిన్నవి కాకుండా ఈ మాత్రం ఉండాలి. ఇలా కొంచెం పెద్దగా ఉంటేనే కూర చూడ్డానికి కానీ తినేటప్పుడు కానీ ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని. ఫస్ట్ రుచికి కంటికి ఇంపుగా ఉంటే ఆటోమేటిక్గా నోటికి కూడా రుచిగా ఉంటుంది. సో ఇలా చేసేసుకోవాలి, కంటికి ఇంపుగా చేసుకోవాలి ఫస్ట్ ఎప్పుడైనా సరే.
చూసేది ఇంప్రెసివ్గా ఉంటే మనకి ఆటోమేటిక్గా సలైవా ఊరుతుంది, అన్ని డైజెషన్ కంప్లీట్గా వచ్చి ఆకలేస్తూ ఉంటుందన్నమాట. సో కారం కూడా వేసేసుకున్నాను. కారం వేసేసుకున్నాక కొంచెం నేను ఎప్పుడు చేసి పెట్టుకుంటూ ఉంటాను కదండి, కారమును వెల్లుల్లిపాయ, అది వెల్లుల్లి కారం, ఎస్ అది కొంచెం వేసాను కదా, చాలా చిన్ని స్పూన్తో వేసాను చూసారు కదా, అంటే 1/2 స్పూన్ అనమాట ఫ్లేవర్ కోసం. అది కూడా వేసేసాక అన్నీ ఒకటేసారి వేసేస్తూ ఉండొచ్చండి. వేసేసాక ఇంకొకసారి మూత పెట్టేయడమే. సో ఇది కొంచెం పల్లి పొడి, ఇలా కొంచెం పల్లి పొడి వేసేసుకుని, ఇది కూడా ఈ రోంతో కూడా వేసేయండి. పల్లి పొడి ఏం బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. దానివల్ల ఏం పాడవదేం ఉండదు, కారం ఏమి ఉండదు. జస్ట్ పల్లీలు వెల్లుల్లిపాయలు, ఎండుకారం వేస్తే ఎండుకారం లేదా ఎండుమిరపకాయలతో అయినా గ్రైండ్ చేసేసుకోవచ్చు. అది చాలా ఈజీ, ఇలాంటి కూరల్లోకి చాలా బాగుంటుంది. సో ఇలా చేసేసుకోవాలి. ఇవన్నీ వేసేసాం కదా. ఇప్పుడు మన దగ్గర ఉన్న కొంచెం గరం మసాలా, అది కూడా 1/2 స్పూన్ వేస్తే సరిపోతుంది ఫ్లేవర్ కోసం. దాంతోపాటు కొంచెం చాట్ మసాలా కాదు, చోలే మసాలా, మంచి ఫ్లేవర్ ఇస్తుంది కూరకి. మనం మసాలా కూర తిన్నట్టు ఉంటుందన్నమాట. సో ఇలాంటివన్నీ వేసుకుంటేనే కూర బాగుంటుంది. ఎప్పుడైనా సరే మనం ఏమైనా చేసుకోవాలనుకున్నప్పుడు ఇవన్నీ మనం దగ్గర పెట్టుకుని చేసుకున్నాం అనుకోండి, కూర చాలా బాగుంటుంది. సో ఇలా అన్నీ కలిపేసుకోవాలి, పైనుంచి కిందకి, కింద నుంచి పైకి అన్నీ కలిపేసుకుంటే, అన్నీ వేసేసాను. సో వేసేసాను కాబట్టి ఒకసారి కలిపేసుకున్నాను. ఒక్క 1/2 గ్లాస్ నీళ్ళు, 1/2 కన్నా తక్కువే నీళ్ళు వేసేసుకొని ఇలా అనేసేసి ఇంకొకసారి మూత పెట్టేయడమేనండి. మూత పెట్టేశాక అప్పుడు మళ్ళీ నెక్స్ట్ నేను వచ్చి మీకు ఎలా చేయాలో చెప్తాను. మొత్తం అన్ని కూరలు వేసేసాం, 8 కూరలు వేసేసాం, అన్ని మసాలాలు వేసేసాం. ఉప్పు, కారం, గరం మసాలా, చోలే మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, పల్లి పొడి అన్నీ వేసేసాం. సో దీన్ని కాసేపు మగ్గనిస్తే దాని తర్వాత ఏం చేయాలో నేను మీకు చెప్తాను. ఓకేనండి, నేను మళ్ళీ వస్తాను. సో చూసారా, ఇందాక నీళ్లు పోసాను. నీళ్లు పోసాక ఇలా అవుతుందన్నమాట. కూర అంతా ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. అన్ని కలర్స్ ఉన్నాయి, ఆరెంజ్, గ్రీన్, ఎల్లో, అన్నీ భలే ఉంది కూర మాత్రం. చూస్తుంటే మీకు ఎలా కనిపిస్తుందో ఏమో తెలియదు కానీ 8 వెజ్ కూర అండి. దీని పేరు 8 వెజ్ కూర. 8 వెజిటబుల్స్ కలిపాను కాబట్టి క్యాప్సికమ్, బీన్స్, క్యారెట్, క్యాబేజ్, టమాటో, ఆనియన్, ఆలు, ఇవన్నీ పచ్చిమిరపకాయలు ఇవన్నీ కలిపాను కాబట్టి 8 వెజ్. ఎంత బాగుంది చూడ, అసలు క్యాప్సికమ్ అయితే సూపర్ ఉంటుందండి. ఇందులో చాలా టేస్ట్, చాలా డామినేట్ చేస్తుంది. క్యాప్సికమ్ ఏంటంటే కూరని ఎక్కువ డామినేట్ చేస్తుంది, దాని ఫ్లేవర్ ఎక్కువ వచ్చేటట్టు చేస్తుంది మొత్తం కూరల్లో. ఎక్కడైనా సరే మీరు చూడండి, న్యూడిల్స్ కానీ ఫ్రైడ్ రైస్ కానీ మీరు క్యాప్సికమ్ వేశారంటే సూపర్ ఉంటుంది కూర మాత్రం. కూరే కాదు, ఏదైనా రెసిపీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. సో నేను చేసుకు పెట్టుకుంటాను అప్పుడప్పుడు సాంబార్ పొడి అని చెప్తాను చూసారా, అదొక స్పూన్, ఒక్క స్పూన్, నాది పెద్ద స్పూన్ కాబట్టి అలా తీసుకున్నాను. 1 స్పూన్ మీరు వేసుకోవచ్చు సాంబార్ పొడి. నేను చెప్పాను కదా ఎలా చేస్తాను, ధనియాలు, మిరియాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు ఇవన్నీ వేసి, ఎండుమిరపకాయలు, ఎక్కువ ధనియాలు వేసి, మిరియాలు వేసి, జీలకర్ర వేసి చేస్తాను చూసారా, అది మాట. మిరియాలు, ధనియాలు ఇవన్నీ వేసి చేస్తాను కదా, సాంబార్ పొడి మాట. మినపప్పు, శనగపప్పు, గన్ పౌడర్ అంటారు, చెన్నై సాంబార్ పొడి మాట. చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇంట్లోనే చేసుకుంటాను. నేను బయట సాంబార్ పొడి ఎప్పుడు కొననండి, నేను ఇంట్లోనే వాడతానన్నమాట. సో ఇలా ఉంటుందన్నమాట కూర. మీకు కనిపిస్తోంది కదండి, ఏమన్నా నేను మీకు కనిపించట్లేదా? కనిపిస్తోంది కదా. నేను మ్యాక్సిమం మరీ దగ్గరగా వెళ్తే కష్టం కదండి, అందుకు. సో ఇది అయిపోయింది, ఇంకా కూర అయిపోతుందండి. ఇంకా లాస్ట్కి వచ్చేసాను. కొంచెం పెరుగు వేసుకోవాలి, గడ్డ పెరుగు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. గడ్డ పెరుగు వేసుకోవాలి, ఇలా కలిపేయాలి కూరని. మీరు చూడండి, అసలు మీరు చేసుకుని చూసి నాకు కామెంట్స్లో పెట్టండి. నిజంగా నేను చెప్పినట్టు మీరు చేసుకుని చేస్తే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే 1/2 స్పూన్ కొంచెం ఫ్లేవర్ కోసం, ఫ్లేవర్ కాదు టేస్ట్ కోసం, మొత్తం ఎన్హాన్స్ అవుతుందండి. షుగర్ వేస్తే ఆ కూరకి విపరీతమైన టేస్ట్ వస్తుంది. చాలామంది ఏంటి అనుకుంటారు, ఒకవేళ ఇష్టం లేదు మేము వేసుకోమండి అనేవాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ పర్లేదండి, మేము షుగర్ అంటే ఆ స్వీట్నెస్ కొంచెం మాకు కావాలి అన్నప్పుడు ఈ రోంత కూడా నేను వేసేసాను. ఆ కొంచెం కూడా ఎందుకు మిగిల్చడం అని వేసేసాను. ఇలాగా మొత్తం కూరలో ఇవన్నీ వేసేసాక
ఇంకా వచ్చేసిందండి, మొత్తం అయిపోతుంది కూర. ఇప్పుడు మీరు రెడీ చేసి పెట్టుకున్న పుదీనా, చక్కగా ఫ్రెష్ అయిన పుదీనా, అలాగే ఫ్రెష్ అయిన కొత్తిమీర అన్నీ వేసేసి ఇందాక దాచిపెట్టుకోమన్నాను కరివేపాకు, అది అన్నీ కలిపేసేయాలండి. ఫుల్గా ఈ ఆకుకూరలు అన్నీ వేసేసేయాలి. కంపల్సరీ తెప్పించుకొని మరీ మీరు ఈ కూర చేయండి. కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఉండేటట్టు మీరు తప్పకుండా ట్రై చేస్తే మాత్రం ఈ కూర అంత టేస్ట్ ఇంకెక్కడ ఉండదు. చపాతీస్లోకి కానీ, నాన్స్లోకి కానీ, అస్తమానం పన్నీర్ బటర్ మసాలా మనం కొనుక్కోలేము, చేసుకోలేము, తినలేము. ఇదంతా చాలా ఈజీగా అయిపోతుంది. పూరీల్లోకి కానీ, అన్నంలోకి కానీ, ఎందులో అయినా బాగుంటుంది. సో మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. మరిన్ని రెసిపీస్తో మీ ముందు ఉంటానండి. కూర అయిపోయినట్టేనండి, ఇంకా మూత పెట్టేయడమే. ఓకేనా? బాయ్ అండి.